నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ, మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ, చక్కటి పరిహార మార్గాలు గురువు గారు అందిస్తూ, విషయ పరిజ్ఞానాన్ని కూడా మనందరికీ షేర్ చేస్తున్నారు కదా. సో మరి ఈ రోజు కూడా ఒక చక్కటి విషయ పరిజ్ఞానాన్ని, చక్కటి రెమెడీని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, ఈ రోజు నేను అడగబోయే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మనిషి జీవితంలో అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడం సాధ్యమేనా? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటే ఇంకొకటి ఉండదు. డబ్బు ఉన్నవాడికి ఆనందం ఉండదు, ఆనందం ఉన్నవాడికి డబ్బు ఉండదు. అంటే డబ్బుతోనే ఆనందం వస్తుంది. అయితే ఏదో ఒకటైతే ఖచ్చితమైన లోటు ఉంటుంది. ఏదో ఒక లోటు లేకుండా అష్టైశ్వర్యాలు చక్కగా సిద్ధించడం సాధ్యమేనా? దానికోసం ప్రత్యేకంగా చేయవలసిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా? అష్టైశ్వర్యాలు అంటే ఆల్రెడీ అష్టైశ్వర్యాలు భగవంతుడు ఇచ్చాడు, మనం వాటిని గుర్తించట్లేదు. ఇచ్చాడు. అష్టైశ్వర్యాలను ఇచ్చాడు, అసలు మనం గుర్తించట్లేదు. అంతే తేడా. అంతేనంటారా? అంటే ఎలా తెలుసుకోవాలంటారు, ఎలా గుర్తించాలంటారు? ఇక్కడ నేను అనేది ఏంటంటే, మనం లేని దాన్ని కావాలనుకోవడం, ఉన్నదాన్ని గుర్తించకపోవడం జరుగుతుంది. పాయింట్. అంతే 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 అంతే. ఎవరికి ఏది ఉందో అది కాకుండా లేనిదే కావాలనుకుంటున్నారు, లేని దాన్ని కావాలనుకుంటున్నారు, ఉన్నదాన్ని గుర్తించట్లేదు. అది ఫస్ట్ మనం చేయాల్సింది, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను ఒకటే చెప్తాను చూడండి. ఇప్పుడు నిజంగానే ఇబ్బందిలో ఉన్నాడు అనుకోండి, అంటే ఉదాహరణకి ఒక చదువు సరిగా చదవలేకపోతున్నాడు పిల్లవాడు, అది ఒక బాధాకరమైన విషయం తల్లిదండ్రులకి. లేదా ఆరోగ్యం బాగాలేదు, అనారోగ్యం, అన్నిటికంటే గొప్పది ఆరోగ్యంగా ఉండడం. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు, అందుకే ఆరోగ్యం బాగుండదు. మీరు ఎవరినైనా రోగంలో ఉన్నవాడిని అడగండి, అబ్బా నాకు హెల్త్ ఇష్యూ పోతే చాలా, నాకు ఏం అక్కర్లేదు అంటాడు. అదే కదా, అది ఉన్నంతసేపు అదే అనిపిస్తుంది. ఓకే, అలాగే ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి మనిషికి. అంటే ధనం సంపాదించలేకపోవడము, వివాహం అవ్వకపోవడము, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. ఓకే, అయితే నేననేది ఏంటంటే, ఇవన్నీ అసలు ఎందుకు వచ్చాయనే మూలాన్ని ఫస్ట్ మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఏ బాధ రాదు. గుర్తుపెట్టుకోండి, మూలంలోకి వెళ్తే మళ్ళీ గత జన్మలోకి వెళ్ళాలంటారు. గత జన్మలోకి వెళ్ళాలి, మూలంలోకి వెళ్ళాలంటే. ఇప్పుడు ఈ జన్మలో చేసింది కాదు, ఈ జన్మలో చేసేది కూడా వస్తుంది కొంతమందికి. అది ఎవరికి వస్తుందంటే చెప్తాను చూడండి. ఈ జన్మలో చేసేది ఈ జన్మలో ఎవరు అనుభవిస్తారంటే, ఈ జన్మ ఆఖరి అయిన వాళ్ళు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇదే జన్మ ఆఖరి అనుకోండి వాళ్ళకి, అది నాడీ ఆస్ట్రాలజీలో తెలుస్తుంది. మీకు ఈ జన్మ ఆఖరా లేకపోతే ఇంకా జన్మలు ఉన్నాయా? శనికి కేతువుకు ఉన్న డిస్టెన్స్ని బట్టి, ఈ జీవుడికి కేతువుకి మోక్షానికి కాంబినేషన్ బట్టి ఉంటుంది. అది ఈ జన్మే ఆఖరి అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? చిన్న పూజ చేసిన వెంటనే ఫలితం వస్తుంది, చిన్న దోషం చేసిన వెంటనే ఫలితం వస్తుంది. అంటే ఎవరితో వెంటనే లాక్కున్నారు, విత్ ఇన్ డేస్లో, విత్ ఇన్ మంత్స్లో వాళ్ళకి వెంటనే ఫలితం చూపిస్తుంది. అరే ఏమిటి, నేను ఇంత చిన్న తప్పు చేస్తే నాకు వెంటనే ఫలితం చూపించింది ఏంటి అనుకుంటాం. దానికి కారణం ఏమిటంటే వాళ్ళది ఇది ఆఖరి జన్మ. అబ్బో, నాకు చాలా సందర్భాల్లో అదే అవుతూ ఉంటుంది గురుగారు. అంటే నాది ఇది ఆఖరి జన్మ అంటారా? అంతే, మీకు వెంటనే రిజల్ట్. మంచి చేసినా చెడు చేసిన వెంటనే, ముఖ్యంగా చెడు చేస్తే వెంటనే రిజల్ట్ కనబడుతుంది అంటే ఆఖరి జన్మ. కొంతమంది మనం చూస్తుంటాం, అబ్బో వాడంత పెద్ద భూ కబ్జా చేశాడండి, వీరింత దోచుకున్నా, వీరికి ఏం అవ్వట్లేదు ఏంటండి, వాడిది ఆఖరి జన్మ కాదని అర్థం. మళ్ళీ ఇంకా కొన్ని 100 జన్మలు ఎన్నెత్తాలో అన్ని ఎత్తుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏం టెన్షన్ పడక్కర్లే, వాడు అనుభవించేది ఉంది. మనకేంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్నటువంటి శక్తితో వీడికి ఏం అవ్వట్లేదు ఏంటని అనుకుంటూ ఉంటాం. టైం రావాలి. ఎందుకు ఈ విషయాన్ని ముందుగా చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు అష్టైశ్వర్యాలు అనుభవించడం సంగతి పక్కకు పెడితే, అసలు మీరు పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ వల్ల మీరు అనుభవిస్తున్నారన్న విషయం తెలుసుకోవాలి. అంటే కనీసం ఈ జన్మలో అయినా సరే మంచిగా ఉండాలి. మంచిగా ఉండడం అంటే ఏమీ లేదండి, ఇక్కడ ఏమీ లేదు. అవతల వాళ్ళు మీ వల్ల బాధపడకూడదు, సింపుల్. అక్కడ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంటి పక్క వాడు కావచ్చు, బయట వాడు ఎవడైనా కావచ్చు. అలా మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి. బాధపడకూడదు అంటే, పిల్లవాడు చదవట్లేదు అమ్మో నేను ఏమంటే బాధపడతాడు అంటే అది బాధ్యత, తప్పది. వాడు బాధపడ్డా బాగుపడతాడు తర్వాత. అమ్మో ఫోన్ లాక్కుంటే మా వాడు ఏడుస్తాడండి, అందుకే నేను ఫోన్ లాక్కోనంటే ఎట్లా బాధ్యత ఇస్ డిఫరెంట్, బాధ పెట్టడం ఇస్ డిఫరెంట్. ఈ డిఫరెన్స్ తెలియాలి. ఎందుకంత చెప్తున్నానంటే, ఈ డిఫరెన్స్ తెలిసే వరకు మీకు అష్టైశ్వర్యాలు రావు. మీ బాధ్యత ఏమిటి, మీరు ఎలా జీవించాలి, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జీవించగలిగితే మీకు అష్టైశ్వర్యాలు వస్తాయి. ఇది దొరకనే రావు. పుణ్యం చేసుకోవాలి కదా. ఇప్పుడు యజ్ఞము అంటాము. యజ్ఞం అంటే ఏంటి? కేవలం ఆ హోమగుండం ముందు కూర్చొని చేసుకునేదే కాదు,
మనం జీవించడంలో చేసే ప్రతి క్షణము మనం ఎలా అవతల వాళ్ళతో ఎలా ఉంటున్నాము. కొన్ని డిఫరెన్స్. ఎట్లా ఇప్పుడు గొడవ వచ్చింది, భార్యాభర్త ఏదో అనుకున్నారు, మళ్ళీ కలిసిపోతారు. చిన్న చిన్న కిచ్చులాట్లను గొడవలు, దట్ ఈస్ డిఫరెంట్. భార్య ఏదో అన్నదని భర్త అన్నాం, ఏదో ఒక అరగంట ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. ఇవన్నీ నేను కాదనట్లేదు, ఇవన్నీ అనట్లేదు, నేను వీటి గురించి మాట్లాడలేదు. ఏదో పిల్లవాడు చదవట్లేదని తండ్రి కోపడ్డమో తల్లి కోపడ్డమో, లేకపోతే నువ్వు సక్ర మార్గంలో లేవని చెప్పి తల్లిదండ్రులు అనడమో పిల్లల్ని, ఇవన్నీ కాదు. మీరు ఇవన్నీ ధర్మాలు. ఎందుకంటే పిల్లడి కోసమనో భార్య కోసమనో భార్య భర్త కోసమనో కొన్ని మాటలు చెప్తుంది. బాగా తాగొచ్చే భర్త మీద భార్య కోప్పడుతుంది. అయ్యో భర్త మీద కోప్పడకూడదని అక్కడ అది కాదు మనం చేయాల్సింది. నేననేది ఏంటంటే నిత్య జీవితంలో నువ్వు ఎంత ధర్మంగా ఉంటున్నావు, నీకు ఒక పని అప్పు చెప్తే నువ్వు దాన్ని ఎంత ధర్మంగా చేయగలుగుతున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ధర్మంగా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు వస్తాయి. కానీ ఊరికనే ఏదో నేను ధర్మాలన్నీ వదిలేస్తాను, నేను ఊరికే శివుడికి పూజ చేస్తాను, అష్టైశ్వర్యాలు ఇవ్వాలంటే ఇవ్వడు. అయితే ఇప్పుడు ఎలాగో శివుడు అన్నారు కాబట్టి అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే శివుడికి పూజ చేసే పూలను బట్టి, అంటే ఏ పూలతో పూజ చేస్తారో దాన్ని బట్టి కూడా అష్టైశ్వర్య సిద్ధి అంటారు. నిజమేనా గురు? శివుడికి అన్ని పూలతోనే చేయొచ్చు. కేవలం మొగలి పువ్వు, మనకి 2 పువ్వులు చెప్తారు, ఆ పువ్వులు మాత్రం చేయకూడదని చెప్తారు. సంపెంగ ఒకటి, మొగలి పువ్వు ఒకటి చేయొద్దని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మొగలి పువ్వులు మళ్ళీ మీరు సంపెంగ పువ్వులు మొగలి పువ్వులు పైన దానికి కడతారు. మళ్ళీ ఏదైతే పందిరిలా కడతారు, పందిరికి కడతారు. ఓకే. అట్లాగే మరొకటి ఏంటంటే శివుడి గురించి వచ్చింది కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తాను. శివుణ్ణి కనుక నమ్ముకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే శివుణ్ణి నమ్మారో వారికి ఆ శివుడే చూసుకుంటాడు. అంతే. అలాంటివి చాలా ఉదాహరణలు జరిగాయి. మీకు ఇప్పటికిప్పుడు లైవ్ లో అతనికి ఫోన్ చేసి వినిపిస్తాను. అతనికి జరిగిన లైఫ్ లోది మీరు వినండి. అతను మహాశివ భక్తుడు. అతను నాకు మొన్న చెప్పాడు సరదాగా, అంటే నేను చాలా రోజులు అయిపోయింది చెప్పి, ఒకసారి ఆయన గుర్తు చేయాలి. ఒక నిమిషం మీ ముందే కాల్ చేస్తాను. ఆగండి. ఇలాంటివి ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, లైవ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం చాలా బాగుంటుంది. మహాదేవ్ గారు బాగున్నారా? నమస్తే అండి. మొన్న నేను ఒక చిన్న విషయం అండి, ఇక్కడ స్టూడియోలో ఉన్నాను. మీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మీ ఊర్లో ఒకసారి జరిగిన సంఘటన చెప్పారు, గుర్తుందా? పొలము, మీ నాన్నగారు ఒక్కసారి చెప్పగలుగుతారా? చెప్తాను సార్. ఒకసారి చెప్పండి. నేను చిన్నప్పటి నుండి కూడా శివారాధనలో ఎక్కువ శ్రద్ధ వహించి చేసేటువంటి వాడిని పూజ. ఓకే. మా ఇంట్లో చిన్న లింగానికి కూడా మామూలుగా మల్కాజ్గిరిలో పెద్ద లింగానికి ఏ విధంగా అయితే అలంకారం చేసేవాడినో ఆ లింగానికి కూడా ఆ విధంగా అలంకారం చేస్తూ రుద్రము, నవగజమకాలు, తర్వాత పంచసూక్తాలలో శ్రీ సూక్తం, పురుష సూక్తం, మంజు సూక్తం ఇవన్నీ కూడా పెట్టి మంత్ర పుష్పం ఇవన్నీ పెట్టి పూజ చేసేటువంటి వాడిని. భక్తిగా చేసేంత వరకు భక్తిగా చేసుకునేటువంటి వాడిని. ఎంత టైం అయినా సరే కేవలం ఏమైనా పాలు, ఏమైనా పండ్లు, టిఫిన్ అత్యవసరమైతే టిఫిన్ చేసి ఎంత రాత్రి వరకైనా భోజనం చేయకుండా ముందు అభిషేకం పూజ చేసినాకనే ఆ ఈశ్వరుడికి నైవేద్యం, నేను పెట్టిన నైవేద్యం తినేసాలని చెప్పని నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని నేను భోజనం చేసేది. అట్లా అదే భక్తి నా పెద్ద వేరికి పెళ్లి అయ్యేంత వరకు, పిల్లలు అయ్యేంత వరకు కూడా వస్తూ ఉంది. ఒక రోజు జరిగిన సంఘటన ఏంటంటే, మేము 4 ఎకరాల పొలం పెట్టాము. ఎండాకాలం వేసంగి పొలం. ఈ వేసంగి అంటారు దాన్ని. వేసంగి పొలం అయితే ఆ కుతిక పచ్చి కొద్దిగా ఇంకో 4 రోజులు అయితే కొయ్యాలి వరి, ఇంకో 4 రోజులు అయితే వరి కోతకు వస్తుంది అనేటువంటి దాన్ని 4 రోజుల ముందే కోస్తారు అప్పుడు. ఎందుకంటే అది అప్పుడు రాళ్ల వర్షాలు పడేటువంటి టైం ఇది. రాళ్ళ వర్షం పడుతుంది, లేకపోతే కొయ్యకపోతే ఉన్న పంట అంతా పోతుంది. కాబట్టి కొంత ఒడ్లు కోత పోయి నష్టం అయితే ముందే కోసుకుందాం అని చెప్పి అనుకుంటారు అప్పుడు. నాది పొలం ఒక్కటి కాదు, 2 కాదు, 30-40-50 క్వింటాల కొట్టయ్యేటువంటి వరి ఇది. కనుక తొందరగా పోద్దామని మా పాలేరు, మా నాయన అందరూ కూడా నడి పొలంలో నిలబడి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు గట్టి అన్నారు వాళ్ళు. అంటే నేను అన్నా ఇంకొక 4 రోజులు కావాలి, 4 రోజులు కాదు పొలం కోసినట్టయితే అంత నష్టం అవుతుంది అని చెప్పని నేను అన్నా గట్టిగా.
అంటే వాళ్ళు వద్దు వ్యాసంగి పంట కాబట్టి వ్యాసంగి పంట ఒక్కనాటి వంట అని సామెత. అవును. అంటే అది చేతికి వస్తుందేమో, తింటాం లేకుంటే మొత్తం భూమి పాలైతుంది రాళ్ళు పడితే అని వాళ్ళు ఆ సామెత నాకు గుర్తు చేసింది. ఏం కాదు, నేను ప్రతి నిత్యం ఈశ్వర పూజ చేస్తున్నా, ఈశ్వర పూజ చేసేవాడిని అయితే మన వరి కోసేంత వర్తంగా ఎలాంటి రాళ్ల వర్షాలు గాని గాలి దుమాగా రావు, నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఈ 4 రోజులు గురించి ఈ పొలానికి వద్దాం మనము అని చెప్పి నేను అన్నాను. తెల్లారిన తర్వాత ఈ 4 రోజులు అయినాక తెల్లారితో వరి పూత కొయ్యాలి అని చెప్పని అందరికి కూలి వాళ్ళకి చెప్పాము. అదే రోజు రాత్రి పెద్ద మేమంతా నాయన మా ఇంట్లో మా నాన్న నేను పడుకొని ఉన్నాం ఇంట్లో, పెద్ద రాళ్ల వర్షం కురిసింది. ఆ రాళ్ల వర్షం ఎక్కడి ఇంట్లో కూర్చున్న మాకు కూడా చతుశాల భవంతులు మధ్యలో గచ్చు ఉండేది, అంటే మధ్యలో ప్లేస్ వెలుగు రావడానికి ఉండేది. అందులో నుంచి వచ్చి కింద పడి పైకి ఎగిరి మాకు రాస్తున్నాయి రాళ్ళు, అటువంటి రాళ్ళు. అదే నువ్వు వడగళ్ళ వాన, రాళ్ల వర్షం వడగళ్ళ వాన పెద్ద వర్షం పడ్డది. ఇక మా నాయన ఒకటే ఎత్తులు వారి 4 రోజుల కింద మనం వరికి వద్దామంటే వద్దన్నావు, అంతా కూడా భూమి పాలైంది అని చెప్పి బాగా ఎడవడం మొదలు పెట్టిండు. తప్పు నాది అని మా నాయన నన్ను ఎంత తిచ్చినా ఏమీ అనకుండా ఊరుకున్నా. తెల్లవారిన తర్వాత ఆవు మాకు పాలిచ్చే ఆవు ఉండే, ఆ ఆవును కొట్టుకొని నేను బావి దగ్గర పోయినా బాధపడుతూ. పోయేసరికి నాకు ఉన్న ఆ 4 ఎకరాల భూమిలో ఒక్క రాయి పడలేదండి. వర్షం పడ్డది కానీ ఒక్క రాయి కూడా పడలేదు. ఒక 200 గజాల దూరంలో నా చుట్టూ పొలాలు ఉన్నాయి, మరి వేరే వాళ్ళవి. అవన్నీ కూడా రాళ్ల వర్షంతో మొత్తం ఎక్కడికక్కడ స్మాష్ అయిపోయినాయి. అదే ఈశ్వర కృప నాకు అని చెప్పనుకొని నమస్కారం చేసుకున్నా. అందరూ కూడా వచ్చి రాళ్ల వర్షం పడ్డది. అయ్యగారి పెద్ద పొలం 4 ఎకరాల పొలం ఉంటే మామూలు కాదు, అంత పెద్దది భూపాల అయింది కదా. అయ్యగారు ఎంత బాధపడో అందరూ బాధపడుకుంటూ వచ్చి నిలబడి చూస్తే నా వరి మంచుకున్నది. చుట్టూతో ఉన్న అన్ని పొలాల మీద రాళ్ల వర్షాలు పడి అక్కడ రాకుండా అయింది. అంటే మీకు ఇక్కడ నేను స్టూడియోలో ఉన్నాను, ఒక్కసారి నేను వినిపిస్తాను. శివుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి శివుడు ఎంత పక్కగా చూసుకుంటాడో మీకు ఇప్పటికిప్పుడు లైవ్ లో చెప్తానని మీకు ఇప్పుడు ఇమీడియట్లీ ఫోన్ చేశాను నేను మీకు, మొన్న మీరు నాకు చెప్పిన విషయం. అంతే అంతే, ఇంకా 5-6 ఉన్నాయి మంచిగా ఖచ్చితంగా నమ్మదగినటువంటి. అదే ఉన్నాయండి, ఎందుకంటే కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి నేను వింటుంటాను కదండి రోజు, వాళ్ళు ఎంత భక్తిగా చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేది. ఈశ్వరుని నమ్ముకున్న వాడికి ఎప్పుడు ఎలాంటి లోటు ఉండదు. అది నమ్మితే సొమ్ము లేకుంటే దుమ్ము అనేది. సరే మహాదేవ్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు నేను నాకు ఇటువంటి అనుభవాలు చాలా వచ్చినాయి. నా భక్తులకు కూడా ఎవరికి చెప్పినా నేను నాకున్న అనుభవాన్ని చెప్తానే తప్ప కథలు చెప్పా. భారతుల కథలు చెప్పి ఆ కథలో ఇలా జరిగింది కాబట్టి మీరు ఇలా చేయండి అని చెప్పాను. ఎందుకంటే స్వయం అనుభవమే చాలా ముఖ్యం కదా మనకి. నా స్వానుభవాలు చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసి. సరే, మహాదేవ్ అండి నమస్తే. అంటే నేను ఎందుకు ఈ విషయం ఎందుకు మీకు షేర్ చేశానంటే, ఎందుకంటే ఈశ్వరుడిని నమ్ముకున్నప్పుడు మనం ఈశ్వరుని నమ్ముకున్నాం మనకేమిటి అన్నప్పుడు ఆ ఈశ్వరుడు ఇలా చూసుకుంటాడు. అష్టైశ్వర్యాలు అన్నారు కదా, అంతకంటే గొప్పది ఈశ్వరుడు పక్క నుండి చూసుకోవడం. నేను ఈ మాట ఎందుకు చెప్పాను వినిపించానంటే, ఇలాంటివి కొన్ని వందలు విన్నాను నేను. ఇది కొన్ని వందల వేలు నా జీవితంలో కొన్ని వందలు వేలే విన్నాను. ఏది నేను ఇంత నిష్ఠగా చేశాను, నాకు బాగుంది. నేను అంటే ఏమిటి, ఇక్కడ భక్తి ప్రధానం, నమ్మకం ప్రధానం. ఇక్కడ నమ్మకం అంటే అష్టైశ్వర్యాల కంటే కూడా గొప్పదిస్తాడు. అయితే ఇక్కడ ఎటువంటి పుష్పాలతో అయినా చేయొచ్చు ఈశ్వరుడి ఆరాధన. ముఖ్యంగా సోమవారాలు చేస్తూ ఉండాలి ఈశ్వరుడికి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఈశ్వర ఆరాధన, ఈశ్వరుని నమ్ముకున్నాము అంటే ఫస్ట్ మనం ఈశ్వరుడుగా మారాలి. మనకి అభిషేకం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు, ముందు నువ్వు ఈశ్వరుడుగా మారు అంటారు. అంటే రుద్రుడు అంటే ఉగ్ర రూపం అంటారా? అట్లా ఇంకా రుద్రుడు అంటే ఉగ్ర రూపం అన్నాను కదా, రుద్రుడు కదా ఈశ్వరుడు. మనం శివలింగానికి పూజ చేసే గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, అంటే ఏదో ఉగ్ర రూపం దాల్చమని కాదు. రుద్రుడు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు వేరు, రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు, శివుడు అంటే మొత్తం సదాశివుడు వేరు. ఇట్లా మొత్తం పంచ బ్రహ్మాసన స్థిత అనేటువంటి నామం ఉంటుంది లలిత సహస్రనామాల్లో. ఇక్కడ ఏమిటంటే, నువ్వు ఈశ్వరుడుగా మారడం అంటే ఏమిటంటే, నీలో ఆ తత్వం రావాలి. ఫస్ట్ నీలో ఆ ప్రశాంతమైనటువంటి చిత్తం రావాలి. ఆ ప్రశాంతమైన చిత్తంతో నమ్మకంతో ఉన్నప్పుడు నీలో ఒక ఈశ్వరుడు ప్రవేశించి నువ్వు ఈశ్వరుడికి పూజ చేయాలి.
అప్పుడు ఆటోమేటిక్ గా మనం అనుకున్న శివుని పూజలో ప్రత్యేకంగా మీరు ఎన్ని పుష్పాలు వాడుతున్నారేవి అవన్నీ కాదు, బిల్వపత్రము నమశివాయ అనే నామంతో అభిషేకం చేస్తూ మీకు తోచింది మీరు ఇవ్వగలిగింది మీ శక్తి కొలది మీరు అక్కడ నైవేద్యం పెట్టడం. అంటే నిద్ర లేచాము, శివనామస్మరణ, అక్కడ మనం పూజ చేస్తున్నాము, ఆయనకి పెట్టాలి, ఆయనకి పెట్టి మనం తినాలి. అంటే ఒక పిల్లవాడు, తల్లికో పిల్లవాడు ఉంటే పిల్లవాడి కోసం అన్ని ప్రిపేర్ చేస్తుంది చూసారా, అలా పిల్లవాడి కోసం ప్రిపేర్ చేసే తల్లిలాగా అయిపోవాలి పూజ చేసేటప్పుడు మనం. మళ్ళీ అందులో అతన్ని తండ్రిని చూసుకోగలగాలి, తల్లిలాగా అయిపోయి తండ్రిని అతనిలో మనం చూసుకోగలగాలి. అప్పుడు అష్టైశ్వర్యాలు కాదు కదా అసలు. మీరు కొన్ని ధ్రువ చరిత్ర అని ఉంటుంది, అందులో మహావిష్ణువుని పూజించినప్పుడు అతను ధ్రువ మండలం ఇస్తాడు ఆయనకి, ధ్రువుడికి కదా. ధ్రువుడికి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. అన్నిటికంటే గొప్ప విషయం మనం భగవంతుడిని గుర్తించడమే. చాలా చాలా అద్భుతంగా వివరించారు అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి, ఇది శివమాయ, శివలీల. నిజంగా అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించడం సాధ్యమే, కానీ మనం దాన్ని గుర్తించట్లేదని చెప్పకనే చెప్పారు గురువుగారు. చెప్తూనే చక్కటి పరిహార మార్గాలు, మరి అష్టైశ్వర్యాలు సిద్ధించి ప్రతి ఒక్కళ్ళు నిత్యము కూడా ఆనందంగా ఉండడానికి, ఎలాంటి ఇబ్బందులు మన దరి చేరకుండా ఉండడం కోసం శివుడిని ఏ విధంగా పూజించాలి, ఎలా నమ్మాలి, అసలు దానికి సూత్రాలు ఏంటి, ఎంతో చక్కగా వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. చాలా చాలా బాగుంది కదా. మరి చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ.